అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల డిసెంబర్ జీతాలు పెన్షన్లకు సంబంధించిన సమాచారం చూద్దాం. అంతకన్నా ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి ఉద్యోగులకు సంబంధించి పే స్లిప్స్ అనేవి మనకి దాదాపుగా బిల్లు పెట్టినప్పటి నుంచి 20వ తేదీ నుంచి కూడా డౌన్లోడ్ అవుతున్నాయి. నిధి యాప్లో మనం ఉద్యోగుల యొక్క పే స్లిప్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే దానికి సంబంధించి ఆ వీడియో యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు చూసినట్లయితే మీరు ఆ వీడియోని చూస్తే మీకు క్లారిటీగా వస్తుంది. ఒకసారి మీరు ఈ నిధి యాప్లో ఈ పే స్లిప్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క డీటెయిల్స్ని ఎప్పటికప్పుడు ఏ విధంగా మార్పు గత నెలకి ఇప్పటికీ ఏం మార్పు వచ్చిందో ఒకసారి గమనించుకోండి. ఇక్కడ మనకి ఫ్లాగ్ ఫండ్ కింద ఒక 50 రూపీస్ అయితే ఎక్స్ట్రా ఖర్చు చేస్తున్నారు. అది ఒకసారి మీరు డిడక్షన్ ఇంకా మిగతా డిడక్షన్స్ ఉన్నాయా లేదా సరిగా చూసుకోండి. అలాగే పెన్షనర్స్ యొక్క పే స్లిప్స్ కూడా మనకి నిన్న అర్ధరాత్రి నుంచి అంటే ఈరోజు ఉదయం నుంచి ఓపెన్ అవుతున్నాయి. ఎవరైనా పే స్లిప్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే దానికి సంబంధించి ఆ వీడియో యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా మీరు ఆ వీడియో చూసినట్లయితే మీరు పే స్లిప్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చో చూసుకోవచ్చు. అయితే ఈ పే స్లిప్ డౌన్లోడ్ మాత్రం మనకి నిధి యాప్లో ఉద్యోగుల్లాగా రాదు. ఈ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లోకి వెళ్ళాల్సిందే. ఆ లాగిన్ అవి ఆ పే స్లిప్స్ డీటెయిల్స్ని మనం డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. అలాగే మీకు డిడక్షన్స్ ఏమైనా మారున్నాయా అంటే కొన్ని పరిధిలో ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఒక్కో విధంగా చేస్తూ ఉన్నారు. కొందరు ఫస్ట్ నుంచే కట్ చేస్తున్నారు, కొందరు ఈ మధ్య లాస్ట్లో చివరిలో కట్ చేస్తున్నారు. కాబట్టి మీ డిడక్షన్ ఏ విధంగా ఉంది అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఏ విధంగా పే స్లిప్ డౌన్లోడ్ చేసుకోవాలో మనం ఆ వీడియోలో మీరు ఒకసారి లింక్లో చూడండి. ఇది దీనికి సంబంధించినటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం.